ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనము. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీ కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతి కష్టములను చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. దేవుడు ఈ మాట మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎన్నో సంవత్సరములు ప్రయాసముతోనూ కష్టముతోనూ వేదనతో బాధలతో జీతము చాలక ఎన్నో మార్లు రావాల్సిన ఆశీర్వాదము అందక ఇబ్బంది పడుతున్న అనేక మందికి దేవుడు ఇవాళ మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. ఇవాళ ఆ ఒట్టి చేతులతో మీరు వెళ్ళట్లేదు. దేవుడు మీ కష్టాన్ని చూసి మీ శత్రువులను గద్దించి మిమ్మల్ని శోధించువారిని, ఇరుకున పెట్టువారిని, ఇబ్బంది వారి నుంచి సమస్తమైన ఆశీర్వాదములు దేవుడు మీ జీవితంలో నింపబోచున్నాడు. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ రైట్ నౌ. ఎవ్రీ జనరేషనల్ కర్సెస్ బీ అప్రూటెడ్ రైట్ నౌ. దేవుని మహామహిమ నీ మీద ఉండడంతో ఎప్పటి వరకు నీ కోల్పోయిన దానికంటే 5 సంవత్సరముల, 10 సంవత్సరముల, 20 సంవత్సరముల, ఎన్ని సంవత్సరములైనా నువ్వు కోల్పోయిన దానికంటే నీ శత్రువులను గద్దించి నీకు అధికముగా ఈ దినం నుంచి దేవుని సమృద్ధి నీ జీవితంలో నింపుచున్నాడు. ఈ దినం నుంచి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళబోచున్నావు. ఆమెన్. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెన్.